అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ చరమార్థం. రచయిత తులసి బాలకృష్ణ గారు. ఇక కథలోకి వెళితే, గేటు తీసుకొని ఆ ఇంటి ఆవరణలోకి అడుగు పెట్టడానికి బ్రహ్మ ప్రళయమైంది సత్యమూర్తికి. గేటు బయట రోడ్డు మీద కనీసం 100 సార్లు ఇటూ అటూ పచార్లు చేసి ఉంటాడు. తన 18 సంవత్సరాల బ్యాంకు సర్వీసులో ఎన్నడూ ఏ పని కోసం పై ఆఫీసర్ల ఇంటి గుమ్మం తొక్కలేదు. కానీ ఇప్పుడు తప్పడం లేదు. అభిమానం, అవసరం, భయం ముప్పేటలుగా అతన్ని ఊపిరాడనీయక ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అందులోనూ సహాయం కోరి తానిప్పుడు వచ్చినది సౌమ్యుడైన అధికారి ఇంటికి కాదు. గర్వానికి, మదానికి, రౌద్రానికి ప్రతినిధిగా అందరూ చెప్పుకునే జిఎంఆర్ అనే పొడి అక్షరాలతో అందరిచేత పిలవబడే జనరల్ మేనేజర్ గుండా మహదేవరాయుడు ఇంటికి. అతన్ని అల్లంత దూరంలో చూస్తూనే స్టాఫ్ ముఖాలు చాటేసుకుంటారు భయంతో. బ్రాంచుకి విజిట్కి వస్తున్నాడంటే మేనేజర్లు, ఆఫీసర్లు చలి జ్వరం వచ్చినట్లు వణికిపోతారు. అతనే స్టాఫ్ జనరల్ మేనేజర్. మరి ఇప్పుడు అతన్ని వేడుకోవడం తప్ప గత్యంతరం లేదు. ఉరికొయ్య దగ్గరకు నడుస్తున్న ఖైదీలా భయం భయంగా అడుగులో అడుగు వేసుకుంటూ దడదడలాడుతున్న గుండెల్ని చిక్కబట్టుకొని వణికే చేతులతో కాలింగ్ బెల్ నొక్కాడు. తలుపులు తెరచుకోలేదు. మళ్ళీ బెల్ నొక్కడానికి సాహసించలేక ఊపిరి ఉగ్గబట్టి కనురెప్పలు వేయకుండా తలుపు ఎప్పుడు తెరచుకుంటుందా అని జిఎంఆర్ ముఖం కనిపిస్తూనే 2 చేతులు జోడించి నమస్కారం చెయ్యడానికి రిహార్సల్స్ వేసుకుంటున్నాడు. 5 నిమిషాలకి తలుపులు తెరుచుకున్నాయి. తలుపుల ఎడంలోంచి ఓ తల బయటకొచ్చింది, నొసట ప్రశ్నార్థక చిహ్నంతో. నమస్కారం సార్ అన్నాడు సత్యమూర్తి గబుక్కున. వచ్చింది ఆ ఇంటి నౌకరు. అతగాడు తనే జిఎం అన్నంత పొగరుగా చూస్తూ, సారు పూజలో ఉన్నారు, వస్తారు, అలా కూర్చోండి అని నిర్లక్ష్యంగా తలుపు మూశాడు. కూర్చోడానికి సాహసించలేదు సత్యమూర్తి. 5 నిమిషాలు, 10 నిమిషాలు, అరగంట, గంట కాళ్ళు లాగేస్తున్నాయి. దాహంతో గొంతు ఆర్చుకుపోతోంది. జారీ అయిన ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ మీద తనని అర్జెంటుగా రిలీవ్ చేసేయమని ఫోన్లు వచ్చాయి. తనని తన బ్రాంచ్ మేనేజర్ ఈ రోజున రిలీవ్ చేసేయడం ఖాయం. ఆపే అధికారం అతనికి లేదు. ఆపగలిగేది ఈ మహానుభావుడొక్కడే. తలుపులు భల్లున తెరచుకున్నాయి. ఎదురుగా నిలువెత్తు విగ్రహం జిఎంఆర్. ఉలిక్కిపడ్డాడు సత్యమూర్తి. అప్రయత్నంగా జోడించాడు చేతుల్ని. కంగారు పడుతూ పలికాయి పెదవులు, నమస్కారం సార్ అని. దర్జా, దర్పం, అధికారం నింపుకున్న చూపులతో బయటకొచ్చి కుర్చీలో కాళ్ళమీద కాలేసుకొని కూర్చున్నాడు జిఎంఆర్. లోపల నుంచి నౌకరు తెచ్చిన కాఫీ కప్పుని అందుకొని జుర్రుమంటూ చప్పరిస్తూ, ఏంటయ్యా, ఏంటిలా వచ్చావు అని అన్నాడు దర్పంగా. నా పేరు సత్యమూర్తి సార్, అమీర్పేట్ బ్రాంచ్లో డిపార్ట్మెంటల్ ఆఫీసర్ని. తెలుసు, విషయం ఏమిటో చెప్పు. గొంతులో విసుగు. తత్తరపడ్డాడు సత్యమూర్తి తనని తెలుసన్నందుకు. అంతలోనే సహోద్యోగులు చెప్పింది గుర్తొచ్చింది. బ్రాంచెస్ విజిట్స్కి వచ్చే ఈయనగారు స్టాఫ్ అందరినీ పరిచయం చేసినప్పుడు ఒక్కొక్కరిని పేరుతో సహా గుర్తుపెట్టుకుంటాడని, ఎవరెవరు తన పట్ల వినయ విధేయతలు చూపిస్తున్నారు, ఎవరెవరు భయంతో తనకి దాసోహం అంటున్నారు, ఎవరి వల్ల ఏం రాబట్టవచ్చు అని బాగా పరిశీలిస్తాడు అని. బహుశా ఈ మధ్య అతగాడు తమ బ్రాంచుకి విజిట్కి వచ్చినప్పుడు తను కస్టమర్లకి అటెండ్ అవుతున్న హడావిడిలో ఈయనగారి రాకని గమనించకపోవడమే ఇప్పుడు ఈ ఆకస్మిక బదిలీకి మూల కారణమేమో. పనేమిటో త్వరగా చెప్పాలి, నేనిక్కడ ఖాళీగా కూర్చోలేదు. గర్జన. అదిరిపడ్డాడు సత్యమూర్తి. సార్, యాక్చువల్గా నా ట్రాన్స్ఫర్ నెక్స్ట్ ఇయర్ డ్యూ సార్, కానీ నన్ను ఇప్పుడే ఆదిలాబాద్ జోన్కి ట్రాన్స్ఫర్ చేశారు సార్. చేస్తే అది నేరమా? ఇప్పుడెందుకు గొడవ పెట్టుకోవడానికి వచ్చావా? అధికార దర్పం. ఏలిన వారి దృష్టిలో అదొక సీరియస్ జోకు. జవాబు లేని ఆ ప్రశ్నకి ఎదుటివాడు నవ్వితే ఓ తప్పు, నవ్వకపోతే ఓ తప్పు. ఎంత మాట సార్, నా పరిస్థితి చెప్పుకొని నా విషయం కొంచెం కన్సిడర్ చెయ్యమని మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడానికొచ్చాను సార్.
ఏమిటట నీ పరిస్థితి? గొంతులో గొప్ప వ్యంగ్యం నాంచకుండా గడగడా చెప్పేశాడు సత్యమూర్తి. మా తల్లిదండ్రులు పెద్ద వయసు వాళ్ళు సార్. ప్రవచనాలు చెప్పే మా నాన్నగారి ఆరోగ్యం ఏమాత్రం బావుండట్లేదు. హార్ట్ పేషెంట్. దానిమీద ఇప్పుడు అల్జీమర్స్ కూడా తోడవుతోంది. ఆయన్ని చూసుకునే మా అమ్మ మొన్న బాత్రూంలో కాలు జారి పడటంతో తుంటి ఎముకకి ఫ్రాక్చర్ అయ్యింది. ఇద్దరి పరిస్థితి ఇలా. అయితే నన్నేం చేయమంటావు? ఏదైనా టానిక్ యార్డ్కి పనికొచ్చే ఏ రోగాలు లేని పూర్తి ఆరోగ్యవంతులైన పేరెంట్స్ని నీకు నన్నెక్కడ్నుంచి తేవాలంటావిప్పుడు? బెల్లించి చూస్తూ బుగ్గలు పూరించి పెదవులు బిగించాడు. మళ్ళీ జోకు. మ్రాన్పడిపోయి నిరుత్తరుడైపోయాడు సత్యమూర్తి. అధికార మదం అసలు విషయాన్ని ఎలా పక్కదారి పట్టించి నవ్వులాటగా మారుస్తుందో కదా అనిపిస్తోంది. తప్పనిసరై చెప్పడం కొనసాగించాడు. మా ఆవిడ ఓ చిన్న ప్రైవేట్ స్కూల్లో టీచర్ సార్. స్కూలు ఇంటి దగ్గరే కాబట్టి మధ్య మధ్యలో ఇంటి దగ్గర మా పేరెంట్స్ ఆరోగ్య అవసరాల గురించి వాకప్ చేయడానికి తనకి కొంత వెసులుబాటు ఉంటుంది. హమ్మా, అయితే డబల్ ఇన్కమ్ ఫ్యామిలీ అన్నమాట మీది. నాకంటే నువ్వే నయమయ్యా. మా ఆవిడ కేవలం హౌస్ వైఫే. నేనొక్కడినే మా ఇంట్లో సంపాదించేది. మళ్ళీ జోక్ వేశాడు. ఎంత మాట సార్, మీరెక్కడ మేమెక్కడ సార్? మీ టైం ఎక్కువ తీసుకోకుండా నా రిక్వెస్ట్ చెబుతాను సార్. నాకు ట్రాన్స్ఫర్ తప్పదంటే దయచేసి ఈ చుట్టుపక్కల రూరల్ ఏరియాస్లోనైనా సరే ఎక్కడన్నా పోస్టు చేస్తే ప్రస్తుత పరిస్థితుల్లో మా ఫ్యామిలీ సెటప్ చెదిరిపోదు కాబట్టి నేను ఎలాగో కష్టపడి సర్దుకుంటా. మాటలు ఏరుకుంటున్నాడు సత్యమూర్తి. భక్కున నవ్వి అన్నాడు జిఎంఆర్. ఉన్న ఊర్లోనే ఉండాలని కోరే ప్రతి ఒక్కరూ ఇదిగో ఇలాంటి సినిమా కథలే బోలెడు చెబుతారు. మీ అందరి దీనగాథలు విని ట్రాన్స్ఫర్లు క్యాన్సిల్ చేసేసి మీ కోరికల ప్రకారం పోస్టింగులు ఇచ్చేయడానికా నేనున్నది అని ఆగి గొంతు తగ్గించి మీ కోరికలు తీరిస్తే నాకొచ్చేదేమిటటా అని అర్ధోక్తిలో వదిలాడు మాటల్ని. మా కుటుంబం మొత్తం మీకు రుణపడి ఉంటాం సార్. 1 సంవత్సరం పోతే మా వాళ్ళ ఆరోగ్యాలు కొంత బాగుపడితే ఆ తర్వాత వాచి చూసుకుంటూ డైరెక్ట్ పాయింట్కి వచ్చేస్తూ కరాఖండీగా అన్నాడు జిఎంఆర్. రహస్యంగా లోపాయకారిగా గొనుగుతున్న స్వరంతో ఎప్పుడో తీర్చుకునే రుణాలు వడ్డీలు ఎందుకుగాని ఇప్పటికిప్పుడు పని జరిపించుకోవడానికి వచ్చినవాడివి. అర్థమైంది కదా? ఏం చేసి పని జరిగిందన్న తృప్తితో వెళ్ళదలుచుకున్నావో ఒక్క ముక్కలో చెప్పవయ్యా. నేను సంతోషంగా చెయ్యాలిగా ఏ సాయమైనా అంటూ కుర్చీలో సగం లేచాడు. వేలగా అన్నాడు సత్యమూర్తి. కరుణతో మీ వంటి పెద్దలు మాలాంటి చిన్నవాళ్ళకి సాయం చేసి ఆనంద పెట్టగలరు కానీ అశక్తులం. మాబోటిగాళ్ళం ఏం చేసి ఒక్క పెట్టున విరుచుకుపడుతూ వెళ్ళవయ్యా వెళ్ళు. ఏం అక్కడ పనిచేసేవాళ్ళు మనుషులు కాదా? మేము ఏం చెయ్యాలో మాకే చెప్పడానికొచ్చావా? ఎక్కువ మాట్లాడావంటే నీ సర్వీస్ మొత్తం అంతా అక్కడే గడిపేలా చేసేస్తా జాగ్రత్త. ఉద్యోగానికొచ్చాక అడవిలోనైనా ఎడారిలోనైనా పనిచేయాల్సిందే. రోగిష్టి తల్లిదండ్రులట. అలాంటప్పుడు ఉద్యోగాలు మానేసి కుటుంబం అందరూ గుడిమెట్ల దగ్గర కూర్చుంటే సరి. ఉగ్రరూపంతో ఊగిపోతూ అరిచి విసురుగా లోపలికి వెళ్ళిపోయాడు జిఎంఆర్. సత్యమూర్తి వెన్నులో విద్యుత్ ప్రకంపనాలు. గుండెలు కక్కటిల్లిపోసాగాయి. వ్రతమూ చెడింది, పని జరగలేదు. జిఎంఆర్ మాటలు వేటకుక్కల్లా వెంటబడి మనిషిని నిలువునా చీల్చుతున్నాయి. బరువు గుండెతో కాళ్ళీడ్చుకుంటూ వెనుదిరిగాడు సత్యమూర్తి. దేవుడి మీద భారం వేసిన సత్యమూర్తి తప్పనిసరై మొత్తం ఫ్యామిలీతో ఆదిలాబాద్ జిల్లాలోని ఈ మారుమూల అడవి ప్రాంతానికి వచ్చేసి ఈ చిన్న బ్రాంచ్కి మేనేజర్గా ఛార్జ్ తీసుకొని 1 సంవత్సరం గడిచింది. మరొక ఆఫీసరు, ఓ క్లర్కు, ఓ క్యాషియరు, ఓ ప్యూన్, ఇది మొత్తం స్టాపు. ఊపిరాడనంత పని ఉంటుంది రోజు. సెలవు దొరకడం గగనం. గనగన మోగుతున్న ఫోన్ రిసీవర్ ఎత్తాడు సత్యమూర్తి. దగ్గరలో ఉన్న పట్నం బ్రాంచీ నుంచి ఆ మేనేజర్ మాట్లాడుతున్నాడు. సత్యమూర్తి గారు, ఇవాళ యములాడు వస్తున్నాడట తెలుసా? అర్థమైందా? యములాడంటే మన జనరల్ మేనేజర్ స్టాఫ్ జిఎంఆర్ అండి. కార్లో నాగపూర్ పోతున్నాడట. దారిలో బ్రాంచీలని టచ్ చేసుకుంటూ పోతున్నాడట. మా బ్రాంచుకి మీ బ్రాంచుకి రావడం ఖాయం. వీలు చూసుకొని ఓ తాంబూలం చేతిలో పెడతాను. నా ట్రాన్స్ఫర్ డ్యూ ఉందిగా, మా విజయవాడకి ట్రాన్స్ఫర్ అడుగుతా.
అసలు అతగాడు వచ్చేదే తాంబూలాలు దండుకోవడానికి. మీరు కూడా మీ ట్రాన్స్ఫర్ సంగతి చూసుకోండి, ఇదే ఛాన్స్ అన్నాడు. మర్యాద కోసం చిన్నగా నవ్వి ఫోన్ పెట్టేశాడు సత్యమూర్తి. అతనిలో ఎటువంటి తేడా లేదు. తన పని తను చేసుకుపోయాడు. లంచ్ టైం అయితే దగ్గరలోనే ఉన్న తన ఇంటికి వెళ్ళి వస్తుండగా ఓ మనిషి పరుగు పరుగున వచ్చి ఒగుర్చుతూ, మేనేజర్ గారు, మేనేజర్ గారు, ఊరి చివర ఓ లారీకి కారుకి యాక్సిడెంటు జరిగింది. ఎవరో మీ బ్యాంకు జనరల్ మేనేజర్ అంట, కారులో ఉన్నారంట. ఆయనకి కాలు విరిగింది, డ్రైవర్కి ఏం కాలేదు, కారు మాత్రం బాగా దెబ్బతింది. గుద్దేసిన లారీ వెళ్ళిపోయిందట ఆగకుండా. మీకు చెప్పమన్నారు అన్నాడు. ఆశ్చర్యచకితుడైన సత్యమూర్తి మరో నిమిషానికి తేరుకొని దగ్గరలోనే ఉన్న టింబర్ డిపో శంకరరావు దగ్గరికి పరిగెత్తి అతన్ని రిక్వెస్ట్ చేసి కారుని డ్రైవర్ని అడిగి తీసుకొని యాక్సిడెంట్ జరిగిన ప్రదేశానికి హుటాహుటిన చేరుకున్నాడు. విరిగిన కాలుతో రోడ్డు పక్క గడ్డిలో కూలబడి బాధతో మెలికలు తిరుగుతున్నాడు జిఎంఆర్. డ్రైవర్కి నొసట చిన్న దెబ్బే తగిలింది. చేతిలో మంచినీళ్ల సీసాతో ఏం చెయ్యాలో పాలుపోక చెదిరిన చూపులతో నిలబడి ఉన్నాడు. కారు ఓ పక్క భాగం బాగా దెబ్బతింది. బహుశా జిఎంఆర్ అటువైపే కూర్చొని ఉంటాడు. ఇద్దరు డ్రైవర్లు ఆ ఊరి మరో రైతు సాయంతో జిఎంఆర్ని తను తీసుకొచ్చిన కారులోకి చేర్చాడు సత్యమూర్తి. కారుని రిపేర్ చేయించుకొని తెస్తానని, తన అత్తవారి ఊరు కూడా పక్కనే అని, పని అయ్యే వరకు వాళ్ళింట్లో ఉంటానని అన్నాడు జిఎంఆర్ కారు తాలూకు డ్రైవరు. నువ్వు కారు బాగు అయ్యాకే రా, సారు విషయం నేను చూసుకుంటాను, ఏం తొందర లేదు అని పంపేసి కారుని పక్క పట్నంలోని నర్సింగ్ హోంకి పోనీయమన్నాడు సత్యమూర్తి. తాను వెనక సీట్లో కూర్చొని జిఎంఆర్ విరిగిన కాలుకి ఆ రైతు దగ్గర తీసుకున్న తలగుడ్డతో కట్టుకట్టి జాగ్రత్తగా తన ఒళ్ళో ఉంచుకొని సపర్యలు ప్రారంభించాడు. సత్యమూర్తి ఎవరో పేషెంట్తో వచ్చాడని విని నర్సింగ్ హోమ్ చీఫ్ స్వయంగా వచ్చి చూసి సత్యమూర్తి చెప్పిన వివరాలు విని, ఏం పర్వాలేదు సత్యమూర్తి గారు, ఐ విల్ సీ దిస్ కేస్ పర్సనల్లీ, లెట్ హిమ్ బి హియర్ జస్ట్ ఫర్ 2 days ఓకే అన్నాడు చిరునవ్వు సాయంతో. ఆ తర్వాత మరో డాక్టర్కి అవసరమైన ఆర్డర్స్ ఇచ్చేసి వెళ్ళిపోయాడాయన. ఈ హాస్పిటల్ చీఫ్ గారు ఈ జిల్లా మొత్తంలో ఫేమస్ ఆర్థోపెడిషియన్ సార్. ఆయన చేయి పడితే నయమవ్వని కేసు లేదంటారు. చాలా ఫారెన్ డిగ్రీస్ ఉన్నాయి. సొంతిల్లు మా బ్రాంచ్ పక్కనే. నేనంటే ఆయనకి చాలా అభిమానం. దయచేసి మీరు ఇక్కడ ఒక 2 రోజులు ఉండండి. మీకు ఏ లోటు లేకుండా నేను చూసుకుంటాను. ఈలోగా కారు రిపేర్ కూడా అవుతుంది అన్నాడు సత్యమూర్తి జిఎంఆర్తో. సరే అన్నట్లుగా తల నిలువునా ఊపాడు జిఎంఆర్. బాధని ఓర్చుకోలేక మూలుగుతున్నాడు. ఆ తర్వాత పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్స్ ఇచ్చాక నిద్రలోకి జారిపోయాడు. హైదరాబాద్ జిఎంఆర్ ఇంటికి ఫోన్ చేసి ఆయన భార్యకి విషయాన్ని కంగారు పెట్టకుండా విషదపరచి 2 రోజుల్లో ఆయన్ని జాగ్రత్తగా ఇంటికి పంపిస్తానని, అంతవరకు తాను తన కుటుంబ సభ్యులు ఆయన్ని కళ్ళల్లో పెట్టుకుని జాగ్రత్తగా చూసుకుంటామని, ఎవరూ కంగారు పడి రానవసరం లేదని నమ్మకంగా ధైర్యం కలిగేలా చెప్పాడు సత్యమూర్తి. 2 రోజులు గడిచాయి. తనకి జరిగిన వైద్యం మీద పూర్తి నమ్మకం కుదిరింది జిఎంఆర్కి. ఇక వెనక్కి వెళ్ళిపోయి విశ్రాంతి తీసుకోవడం మీదే పూర్తి స్వస్థత ఆధారపడి ఉందని అర్థమయ్యింది. ఈ 2 రోజులు సత్యమూర్తి అతని భార్య 24 గంటలు తనని కనిపెట్టుకొని ఉండి సొంత మనుషుల కంటే కూడా ఎంతో ఆత్మీయంగా తనకి సేవలు చేయడం అతన్ని ముగ్ధుణ్ణి చేశాయి. చుట్టుపక్కల బ్రాంచీల నుంచి స్టాఫ్ వచ్చి పూలగుత్తులు అవి ఇస్తూ తన కంట్లో వాళ్ళు పడి ఏదో లబ్ధి పొందాలనే తాపత్రయం చూపించడం అతను గమనించాడు. ఇంటి వద్ద కూడా ఖచ్చితంగా ఇంత బాగా జరిగేది కాదు. ఎందుకో సత్యమూర్తికి ప్రత్యుపకారం ఏదన్నా తాను చేయడం తనకి విధాయకం అనే ఆలోచన మెదడులో మెదిలింది. ఇంత సేవ చేసి ఏ సహాయం అడగడేం ఇతగాడు అన్న చిరు కోపము పొటమరించింది. సత్యమూర్తి ప్రేమగా పిలిచాడు జిఎంఆర్. సార్ చెప్పండి సార్, ఏం కావాలి? నాకేం అక్కర్లేదు, కానీ అప్పుడోసారి మా ఇంటికొచ్చి నువ్వు మీ ఫాదర్ హార్ట్ ప్రాబ్లం, అల్జీమర్స్తో బాధపడుతున్నారని, మీ మదర్కి ఫ్రాక్చర్ అయ్యిందని, అందుకని హైదరాబాదులోనే ఉండాల్సిన అవసరం ఉందని చెప్పినట్లున్నావు కదూ. వెలగబోయే అతని ముఖంలోకి చూస్తూ వాకప్ చేశాడు జిఎంఆర్ వరమిచ్చే దేవుడిలా ప్రశాంత స్వరంతో. సత్యమూర్తిలో ఏమీ తేడా లేదు. అవును సార్, అప్పుడు ఆ పరిస్థితులని బట్టి మిమ్మల్ని రిక్వెస్ట్ చేశాను,
కానీ ఆ దేవుడి దయ వల్ల ఇప్పుడు ఆ అవసరం లేదు సార్. అదేం? చిన్నబుచ్చుకొని ఆశ్చర్యంతో ప్రశ్నించాడు జీఎంఆర్. మా అమ్మకి ఈ డాక్టర్ గారే వైద్యం చేసి బాగు చేశారు సార్. మా నాన్నకి కూడా వీరి స్నేహితులైన ఎక్స్పర్ట్ డాక్టర్లతో వైద్యం చేయించారు సార్. ఇప్పుడు ఆయన చాలా మటుకు నార్మల్ అయ్యాడు. ఈ డాక్టర్ గారు ఎంత మంచివారో తెలుసా సార్. మేము కృతజ్ఞతగా మా ఇంటికి భోజనానికి పిలిస్తే ఏ భేషజం లేకుండా వచ్చేసి మా అమ్మ చేసిన వంటకి ముగ్ధులైపోయి, అచ్చం మా అమ్మ చేసిన వంటలాగే ఉందమ్మా, చనిపోయిన మా అమ్మ మీలో కనిపిస్తోంది అంటూ కంటదడి పెట్టుకొని మేము కట్టిన ఫీజు మొత్తం వాపస్ ఇచ్చేసి, అయ్యయ్యో ఇదేంటి సార్ అని మేమంటే ఏమన్నారో తెలుసా సార్. మా తల్లిదండ్రుల దగ్గర నేను ఫీజు తీసుకోనయ్యా, నాకిష్టం వచ్చినప్పుడు నోటీస్ లేకుండా మీ ఇంటికి వచ్చేస్తా, అమ్మ నాకు వండి పెట్టాల్సిందే, నేను తినాల్సిందే. అలాగే నాన్నగారు కూడా వారంలో ఓ 2 రోజులు మా ఇంటికొచ్చి చరమార్థానికి సంబంధించిన ఆ అద్భుత ప్రవచనాలు మాకు వినిపించాల్సిందే అన్నారు సార్. నా భార్యకి కూడా ఓ స్కూల్లో టీచర్గా ఇక్కడ ఉద్యోగం దొరికింది. అంతా బాగుంది సార్ ఇక్కడ, ఆనందంతో మెరిసే కళ్ళతో చెప్పాడు సత్యమూర్తి. సత్యమూర్తి మాటలకి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు నిలిచిపోయాయి జీఎంఆర్కి. అనవసరంగా నా అంతట నేను సాయం చేస్తాను అనే అర్థంలో ఆఫర్ ఇచ్చి భంగపడ్డాను. నా జీవితంలో మొట్టమొదటి అనుభవం కాదు, అవమానం ఇది అని లోలోనే గింజుకుంటూ ఊగిపోయాడు. ప్రయత్నం మీద సర్దుకొని బలవంతం మీద తడారిపోయిన గొంతుని పెగల్చుకొని, సంతోషమయ్యా అన్నాడు కీచుగా. సార్, కారు బాగైపోయింది. ఈరోజు వెళ్ళాలంటున్నారుగా మీరు, మా ఇంటికి ఒకసారి వెళదాం. ఈ పూట మా ఇంట భోజనం చేసి కానీ బయలుదేరకూడదు మీరు, ప్లీజ్ కాదనకూడదు అన్న సత్యమూర్తి అభ్యర్థనని సరే కానీ అని మన్నించాడు జీఎంఆర్. బయట లోపల ఆ ఇంటి అందాల్ని చూసి మతిపోయింది జీఎంఆర్కి. అంత వేసవిలో కూడా ఆ ఇంటి లోపలికి చేరగానే ఊటీ కొడైకెనాల్లో ఉన్నంత చల్లగా ఉంది. ఇంటి చుట్టూరా దట్టంగా ఫలపుష్పాల మొక్కలు, తీగలు, పాదులు, పురాణ కాలం నాటి మునీశ్వరుల కుటీరాన్ని పోలి ఉంది ఆ చిన్న ఇల్లు. జీఎంఆర్ నోరు మూతపడటం కష్టమైంది. ఇదంతా మా నాన్నగారి గొప్పే సార్. ఈ చుట్టుపక్కల నుంచి ఆయన ప్రవచనాలు వినడానికి వచ్చే వాళ్ళందరి నుంచి ఆయన ఓ మొక్కని మాత్రమే ఆశిస్తారు. ఇవన్నీ వాళ్ళు ప్రేమతో తెచ్చి పాతి పెంచుతున్నవే. ఒక్క కాయ కానీ పువ్వు కానీ పండు కానీ మేము బయట కొనం. పైగా వీలైనంత మందికి పంచుతాం కూడా. సత్యమూర్తి ముఖంలో వెలుగుతున్న 1000 దీపావళుల వెలుగు భరించలేక జీఎంఆర్ మొహం మాడిపోయింది. ఇక భరించడం అతని వల్ల కాలేదు. ఈ సత్యమూర్తి ఇక నన్ను ఏమీ కోరడు. నేను చేయగల సాయం ఇప్పుడు అతనికి పూచిక పుల్లతో సమానం. ఇద్దరికీ తేడా లేనట్లేనా? ఇది భరించడం నా శక్యం కాదు. ఏం చెయ్యాలా అని భోజనం చేస్తున్నంతసేపు అన్యమనస్కంగానే ఉండి బుర్ర పగలగొట్టుకున్నాడు జీఎంఆర్. అప్పుడు అతని బుర్రలో మెరుపు మెరిసింది. బయలుదేరడానికి సిద్ధపడుతూ అన్నాడు కదా సత్యమూర్తి, నువ్వు నాకు చేసిన సేవలని మర్చిపోలేనోయ్. అందుకని ప్రత్యుపకారంగా నేను వెళ్తూనే నీకు హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ ఆర్డర్లు పంపిస్తాను. మూటా ముల్లె కట్టుకొని సిద్ధంగా ఉండు. ఆల్ ద బెస్ట్ మై బాయ్ అని. ఇంకో ముఖ్యమైన విషయం, ఈ ఇంటిని నేను కొంటాను. 6 నెలల్లో నేను రిటైర్ అవ్వబోతున్నాను కదా. దీన్నిక్కడ ఓ గెస్ట్ హౌస్గా ఉంచుకొని నెలకో ఓ 10 రోజులు ఇక్కడికొచ్చి రెస్ట్ తీసుకుంటాను. సరైన రేటుకి నువ్వే మాట్లాడు, ఓకే? అశనిపాతంలా తగిలిన తన నిర్ణయం తాలూకు ఔదార్యపు మాటలని తట్టుకునే శక్తి లేక నిర్విన్నుడై చూస్తున్న సత్యమూర్తి కళ్ళలోని దీన భావాలని చదివి తన కనురెప్పల మధ్య గర్వంగా గుంబనంగా నవ్వుకుంటూ డ్రైవర్ చేతి ఊతతో లేవబోయిన జీఎంఆర్ సెల్ మోగడంతో రిసీవ్ చేసుకొని అవతలి వ్యక్తి చెబుతున్నది వింటూ క్రమేపీ విపరీతమైన కంగారు, భయం, ఆందోళనలకి లోనైపోయి భరించలేని బాధతో గుండెల్ని గట్టిగా పట్టుకొని మెలికలు తిరిగిపోతూ మొదలు నరికిన చెట్టులా కుప్పకూలిపోయాడు. ఫోన్ వచ్చింది శ్రీమతి నుంచి. ఇంటి మీద సిబిఐ రైడ్ జరిగిందని, డబ్బు, నగలు, డాక్యుమెంట్లు అన్నీ స్వాధీనం చేసుకున్నారని, తనని పిల్లల్ని ప్రశ్నలతో చాలా వేధిస్తున్నారని చెబుతూ లెక్కలు లేని వాటికి ఏం సమాధానం చెప్పమంటావు అంటూ భోరున ఏడుస్తూ ప్రశ్నిస్తూ పెద్ద గొంతుతో అరుస్తూ నోటికొచ్చినట్లు తిడుతోంది.
అందరూ మతులు పోయి చూస్తుండగా జీవం కోల్పోతూ పైకి తేలిపోతున్న జిఎంఆర్ కళ్ళు సత్యమూర్తి వైపు అపరాధ భావంతో చూస్తూ అలాగే బిగుసుకుపోయాయి. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.